V1 2 3 అంటే ఏంటి 5 సెకండ్స్లో మళ్ళీ అయిపోయింది. కారణం ఏంటంటే ఇది UVW కంప్రెసర్ బాగుందో, నెక్స్ట్ PCB బాగుందో చెక్ చేసుకోవడానికి దీని ఇన్వర్టర్ టెక్నాలజీ అంటారు. ఈ యొక్క PCBలోని ఏముంటాయంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్, రియాక్టర్, ఫీజ్, డయోడ్, IPM, ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్ అండ్ BLDC కంప్రెసర్ మోటార్, BLDC మోటారు ఇచ్చేసిన దీంట్లో IGBT అని ఉంటుంది. IGBT అంటే ఇన్సులేటెడ్ గేట్ బయో ట్రాన్సిస్టర్ అని చూస్తూ దాన్ని ఏంటంటే AC నుంచి DC దాన్ని కన్వర్టర్ అంటారు, DC నుంచి AC దాన్ని ఇన్వర్టర్ అంటారు. సో దీనికి కావాల్సింది ఏంటంటే బ్రిడ్జ్ రెక్టిఫై ప్లస్ మైనస్ అనేది DC వోల్టేజ్. ఇన్వర్టర్ టెక్నాలజీలోని AC పేస్ న్యూట్రల్ అనేది అది ఆల్టర్నేటివ్ కరెంటు. సో వీరి మధ్యలో ఏం చేసేదంటే బ్రిడ్జ్ రెక్టిఫై అనేది దాన్ని చేస్తుంది. దానిలో రియాక్టర్ ఉంటుంది, కంప్రెసర్ ఉంటుంది, ఇది ఉంటుంది. సో దీని పర్పస్ ఏంటంటే PCB బాగుందా లేదా అనేది కనబడడానికి ఈ జిగ్గు తయారు చేసాం. ఇది వెరీ సింపుల్ జిగ్గు. యాక్చువల్గా ఇదొక జిగ్గు ఈ విధంగా ఒకటి పెట్టుకోవచ్చు. సో ఇదొకటి చేసినప్పుడు ఇది సింపుల్గా మనమే తయారు చేసుకోవచ్చు జిగ్గు. ఇది కొనక్కర్లేము, ఇవైతే మనం కొన్నాము. సో ఇలాంటిది మనం ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పేసి నా ఓన్ మైండ్తోని